మంచినీటి చెరువు సమస్య గత 10 సంవత్సరాలుగా ₹1 కోటి ఖర్చు పెట్టారు సార్ చెరువు మీద. ఇప్పటికీ కూడా అది మనుగడలోకి రాలేదు. ఎవరైనా ముందుకెళ్ళి కంప్లైంట్ పెడుతుంటే వాళ్ళని వీళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు సార్. ఈ మంచినీటి సమస్య ఉండడం వల్ల బోర్ వాటర్ అనేది మాకు డైరెక్ట్గా కొలాయి నుంచి ఇచ్చేస్తున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల కాలు నొప్పులు అనేవి జనాలకి ఎక్కువ అవుతున్నాయి సార్. ఈ వాటర్ 10 సంవత్సరాలుగా ₹1 కోటి ఖర్చు పెట్టినా కానీ ఆ చెరువు మనుగడలోకి రాలేదు సార్. నేను దాని మీద కంప్లైంట్ పెడితే మమ్మల్ని కూడా బెదిరించడానికి 2-3 సార్లు ట్రై చేశారు సార్. అదేవిధంగా మా ఊర్లో రోడ్డు సమస్య ఒకటి వచ్చింది సార్. ఒక 5 కిలోమీటర్ రోడ్డు గత 30 సంవత్సరాలుగా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ ఒక చుట్టుపక్కల గ్రామాలందరూ అదే వేలో వెళ్తారు సార్. దాని మీద మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరెవరు కంప్లైంట్ పెట్టడానికి, అది ఇది రోడ్డు వేయించమని అడిగితే రోడ్డు కష్టపడి మా టీం అంతా కలిసి చాలాసార్లు మీకోసం కార్యక్రమంలో కంప్లైంట్ చేశాం సార్. గిరీష్ వీళ్ళందరూ ముందుకు వచ్చారు సార్. మేము పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చారండి. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల్లో ఉన్న సమస్యలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మేము చెప్పడం జరిగింది సార్. ఏమంటారు రావాలి సార్, స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు సార్. అది నెక్స్ట్ వచ్చి వాటర్ సమస్య చాలా ఉంది సార్. మా ఊర్లో ఉంటాయి 2 పెద్ద చెరువులు ఉన్నాయి సార్. దాంతో మట్టి వ్యాపారం చేశారు అధికార నాయకులు, మట్టి వ్యాపారం చేశారు సార్. కానీ మంచి వాటర్ ఇస్తాకే ప్రజలు చాలా నానా అవస్థ పడుతున్నారు సార్. ఒకే ఒక్క ప్లాంట్ ఉంది సార్ ఊరికి. మెయిన్ వాటర్ సమస్య సార్. స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి సార్. రోడ్డు ఏమో గోతులు అడిపోయింది సార్. పిల్లలు పెద్దలు అందరూ నానా అవస్థ పడుతున్నారు సార్. 2 పెద్ద చెరువులు ఉన్నాయి సార్. మట్టి వ్యాపారం చేసుకున్నారు సార్. 2 చెరువులు మట్టి అమ్మేసుకున్నారు సార్. అమ్మేసుకున్నారు సార్. ఈ మట్టి చెరువులో మట్టి అమ్మేసుకున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, దిగువ మధ్య తరగతి. ఇప్పటికీ అదే విలువలు ఉంటాయి, అదే జీవితాన్ని గడుపుతాను ప్రయత్నం చేస్తాను. ఒక పొలిటికల్ పార్టీ ముందు మీరు ఆర్గనైజేషన్ ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. ఒక పార్టీ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అంటే మీకు ఒక చిన్న గ్రామంలో లేదా ఒక మండలంలో మీరు ఎంత కష్టపడుతున్నారో, నా స్థాయికి ఒక 2 రాష్ట్రాల్లో పెట్టాలి అంటే నా దగ్గర డబ్బులే లేవు. బట్ నాకు ఈ బలం ఏముంది, 1000 కోట్లు లేవు. మరి బలం ఏదో ఉండాలి కానీ పార్టీ పెట్టడానికి. నన్ను అభిమానించే ఇంతమంది యువతున్నారు. ఫ్యూచర్ వాళ్ళే పని చేయాలి. నేను ఏ రోజు కూడా సినిమాల్లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పోకుండా కొంత విలువలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను పాటించే విలువలే మాట్లాడతాను. అలాగే పొలిటికల్ ప్రాసెస్ చాలా కులిపోయింది. అంటే డబ్బున్నోడే ఇంకా డబ్బున్నోడు అవుతాడు. అంటే అంతరాలు పెరిగిపోయినాయి. ఈ కోపం నాకు ఉంది, ఈ అసహనం ఉంది. ఈ పంచభూతాలను కూడా అమ్మేసుకోవడం అంటాం చూసారా. చెరువులు మట్టి తీసి పూడికి రావాలి కానీ ఆ మట్టి తీసి అమ్మేసుకోవడం, నీళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, తాగునీళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే బేసిక్ సమస్యలు. అందరూ మినరల్ వాటర్లు తాగి స్వచ్ఛంగా మామూలు అసలు ఏ ఖర్చు లేకుండా తాగే నీళ్ళని కలుషితం చేసి దానికి కూడా కమర్షియలైజ్ చేసేసి ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడో చోట కరెక్ట్ చేయకపోతే, నేను జనసేన ఎందుకు పెట్టానంటే గొప్ప నాయకులు వచ్చేస్తారు. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి అంటే ముందు చాలా అడ్డంకులు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇందాక అందరూ మాట్లాడుతుంటారు, ఎవరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఓట్లు లేని యూత్ ఉన్నారంటారు, ఎవరు చిన్నపిల్లలు ఉన్నారంటారు. నేనైతే వాళ్ళే కదా భవిష్యత్తు అంటాను. వాళ్ళు స్ఫూర్తి చెందితే కదా భవిష్యత్తు. ఇప్పుడు ఈ సోకాల్ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడేది మరి ఈ రోజుకి భగత్ సింగ్ని ఎందుకు ప్రార్థిస్తామంటే 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. 23 ఏళ్ళకి మహాజ్ఞాని అతను. 60 సంవత్సరాల వయసు వచ్చిన జ్ఞానం లేని వ్యక్తులు ఉన్నారు ఇంకా సమాజంలో, పాలిటిక్స్లో. అలాంటిది 23 ఏళ్ళకి అంత యువతని దయచేసి అండర్మైన్ చేస్తారు, తగ్గిస్తారు. అలాగే నాకున్న సమస్య కూడా ఏంటంటే నేను ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయగలను, చాలా బలంగా మాట్లాడగలను. ఉన్న సమస్య ఏంటో జనసేన పార్టీకి చెప్తాను. ఎందుకు నేను 2014లో మీ అందరికీ చెప్పినప్పుడు 25 సంవత్సరాలు పడుతుంది, 25 సంవత్సరాలు ఎందుకు 25 years ఉండటానికి వచ్చాను పాలిటిక్స్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే నన్ను ఇంత అమితంగా ప్రేమించే దగ్గరికి వచ్చే యువత ఉన్నారు, నన్ను అర్థం చేసుకునే యువత ఉన్నారు. రాజకీయ నాయకులు నేను అర్థం కాకపోవచ్చు. మనం ఎవరు చెప్తా ఉన్నారు, ఒక టూరింగ్ టాకీస్ ఉండి ఒక చిన్నపాటి సినిమా థియేటర్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఏంటో వాళ్ళకి ఎప్పుడూ అర్థమయ్యాడు. మీకు అర్థం కావడం టైం పడుతుంది. అలాగే నేను మీకు అర్థమవుతున్నాను. మన సమస్యల మీద ఒక నీళ్లు పోయినాయి, కులాన్ని సపరేట్ చేస్తుంది. అలా గాలి కలుషితం అయిపోయింది. ఒక కులానికి ఆరోగ్యంగా ఉంటుందా? గాలి కలుషితం అందరికీ నాశనం అవుతాం. కానీ పాలిటిక్స్ ఏం చేసిందంటే ఇవి డిసైడ్ చేయాలి. ఈ పాలిటిక్స్ ఏం చేసిందంటే ఈ మనుషుల్ని ఇలా వేరు చేసినప్పుడు నాకు నిజంగా విసుగొచ్చింది. ఎవడో ఒకడు దీన్ని దాటి మాట్లాడాలి. ఆడికి ఏముండాలి, ఆశించకూడదు ఏమి. ఈ ఓట్లు వేస్తే ఈ మాట మాట్లాడితే వీళ్ళు ఈ వర్గం వస్తే ఈ మాట విసుగొచ్చింది నాకు. ఎందుకంటే ఈవెన్చువల్గా మనకి ఢిల్లీ ఉంది. ఢిల్లీలో అందరూ అన్ని రకాలుగా మనుషులు కులాలుగా మతాలుగా విభజించి ఢిల్లీలో ఉండరు అందరూ. బట్ ఢిల్లీ కాలుష్యం అందరిని చంపేస్తూ ఉంటుంది సమానంగా. అలాగే మనకు కూడా ఏంటంటే నాకు విసుగొచ్చి ఒక 25 years ఎందుకు మాట్లాడి నాకు తెలుసు. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు మీరే చూడండి, మీరు ఇన్ని ఒక మండలం నుంచి ఇన్ని గ్రామాల నుంచి వచ్చారు, 47 గ్రామాల నుంచి. మీరు ఇంతమంది మీకు ఎంత టైం పట్టింది మీ అందరు కలవడానికి? ఒక 2-3 సంవత్సరాలు బట్టి ఉంటుంది కదా. అలాగే నేను ఎవరికైనా చెప్దామంటే నాకున్న సమస్య ఏంటి చెప్తాను. నేను మాట్లాడినంతగా మీరు అర్థం చేసుకున్నంతగా నా పక్కన అందరూ లేరు. అందుకే ఇప్పుడు నేను మాట చెప్తాను. ఒకళ్ళు ఎవరైనా ఈ పార్టీకి వచ్చేసి
పశ్చిమ గోదావరి జిల్లా నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. ఒకరు వెళ్ళి మీ దగ్గరికి రావాలి, ఓపిక లేదు ఎవరికి. ఎందుకు వచ్చి కూర్చుంటున్నాను ఇక్కడ అంటే వెళ్ళి సభలు పెట్టేసి వెళ్ళిపోవచ్చు, దానికి రాలేదు నేను. ఇలా నాకు మీలాగా కలవాలంటే నాకు ఎవరు లేని మధ్యలో చెప్పడానికి. నేను బాధ్యత అప్పచెప్పాను చాలామందికి, వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. ఎందుకంటే ఓపిక కావాలి పాలిటిక్స్కి కావాల్సిన చాలా శ్రమ కావాలి, చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. వెళ్ళి మాట్లాడాలి, తిట్లు తినాలి, మంచి పని చేయడం తిట్లు తినాలి, దోపిడీ చేయడం తిట్లు తినక్కర్లేదు, భయపడతారు కూడా దోపిడీ చేస్తే, వాడు జాగ్రత్తగా ఉందామని. మంచి పని చేయడానికి అందరి చేత తిట్లు తినాలి. నేను ఒక తరాన్ని మేలుకొలపడానికి వచ్చాను, ఇక్కడ ఒక తరానికి అండగా నిలబడటానికి వచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మీలాగే చదువుకున్నప్పుడు నాకు అంతే కోపం ఉండేది. నాకు అర్థమైంది, ఫస్ట్ నువ్వు ఎదిగిన తర్వాత ఏదైనా బలం అందరికి. నేను బలంగా ఎదిగిన తర్వాత, ఇంతమంది ప్రేమాభిమానాలు పొందిన తర్వాత, నేను ఆశయాలను పాటించిన తర్వాత నాకు బలం వచ్చింది. స్టార్డమ్ నుంచి అలా రాలా, మళ్ళీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ నేను ఏమి చదువులే ఓనామాల నుంచి అలా నేర్చుకుంటున్నాను, మళ్ళీ అలాగే వస్తాను. అందుకని అలా తిరుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం ఏంటంటే, నేను ఎవరినైతే కొంత బాధ్యత ఇచ్చానో వాళ్ళకి అంత శక్తి లేదు. సో మీరే నాయకులు అవ్వాలి, మీ స్థాయిల్లో మీరు ప్రమోట్ చేయండి. మీకు అండగా నేను కొద్దిమంది పెడతాను, వస్తారు. ప్రతి జిల్లాకి వెళ్ళి నేను ఎందుకు తిరుగుతున్నాను ఇన్ని రోజులు అంటే, ఒక్కొక్క జిల్లాలో ఎందుకు ఇన్ని రోజులు ఉన్నా అందరిని కలవడానికి, చెప్పడానికి. ఇది పడద్దు, ఇది ఇలాంటి ప్రాసెస్ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా చేయాలి నేను. అంటే నాకు కనీసం ఒక దశాబ్దం పడద్దు టైం మీరు చెప్పిన పార్టీ రావడానికి. ఎందుకంటే రేపు పొద్దున మీరున్నారు చూసారా, మీరే ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నేను 2009లో తిరుగుతున్నప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళు అనేవాళ్ళు, అడిగి ఓట్లు లేని వాళ్ళు, ఓటు హక్కు రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు, మరి వాళ్ళే కదా వీళ్ళందరూ ఈ రోజున. 10 సంవత్సరాలు మీరు ఎంత మారిపోయారు, ఎంత ధైర్యం వచ్చింది ఇప్పుడు. అప్పటికి 10 years. అలాంటిది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మీరు ఏ స్థాయికి వెళ్తారు? ఇమ్రాన్ ఖాన్ సూపర్ స్టార్ క్రికెటర్, అతను పార్టీ పెట్టినప్పుడు నేను చూశాను, చిన్న ఇంగ్లీష్ పేపర్లు చదివాను. పెద్ద పర్సంటేజ్ రాలేదు అతనికి, అంత పెద్ద సూపర్ స్టార్ క్రికెటర్, ప్రపంచం అంతా అతను చూసిన క్రికెటర్. బట్ అతను 22 years పట్టింది ఈ రోజున గెలిచే అవకాశాలు అతను బలంగా ఉన్నాయి. అంటే దేశం అంతా అతను చూసే స్థాయికి. అంటే ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ నడపడానికి అంత దీర్ఘమైన ఒక ప్రణాళిక ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సో మీకు నేను కోరుకునేది అంటే, మన ఊళ్ళు చేసుకోవడానికి నేను అంత ఓపికతో వచ్చాను. నిజంగా ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు మీ చూడండి, మీరు ఊళ్ళోకి రాగానే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, వస్తాం ఊళ్ళోకి రాగానే, ఎలక్షన్స్ రాగానే ఏమన్నారు, మేము అవి చేస్తాం, మొత్తం రోడ్లు చేస్తాం, అయిపోవాలి. ముందు మనం నమ్మక తప్పకుండా వేస్తాం ఓట్లు, ఏదో చేస్తాడు, మళ్ళీ అవగానే మీకేంటరా, మళ్ళీ వెటకారాలంటే. ఇవన్నీ మార్చాలంటే నేను ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, నేను నిజంగా సమూలమైన మార్పు కావాలని కోరుకున్నాను. కాబట్టి నిజంగా ఇంతమంది యువతున్నారు, ఇంతమంది వీళ్ళ ఆశయాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, వాడుకొని వదిలేద్దామని ఆలోచన ఉన్నాను. నాకు అందుకు నిజంగా విసుగొచ్చి నాకేమనిపించింది అంటే, ఇది మార్చాలి. నాకు సినిమాల మీద పెద్ద మమకారం లేదు. నాకు సినిమా నేను వాడుకున్నాను. ఇంకా చెప్పాలంటే నా ఆశయాల కోసం నేను సినిమాను వాడుకున్నాను చెప్పడానికి. సినిమా నాకేదో ఒక చిన్నపాటి ఉద్యోగం అంతే. నా ఆశయం సామాజిక మార్పు, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. ఎందుకంటే డబ్బున్నోడు మరింత డబ్బున్నోడు అయిపోతున్నాడు, వాడి నుంచి మిగతా వాళ్ళని బెదిరించేస్తాడు. దానికోసం నేను చాలా బలంగా వచ్చాను. మనం ఏం చేద్దాం అంటే, వీరవాసుల నుంచే మొదలు పెడదాం. చేస్తారా? కులాలకి అన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇచ్చేది. అప్పుడు మీరు పని చేయండి, నాకు ఒక కమిటీ ఇవ్వండి, వీరవాసనకు సంబంధించి మీరు ఒక కమిటీ పెట్టండి. మీరు ఒక 5 మంది పేర్లు ఇవ్వండి నాకు, ఇప్పుడు ఇవ్వండి. మీరు చెప్పండి, మీరు ఆలోచించుకొని చెప్పండి, మీరు టైం తీసుకొని చెప్పండి నాకు. మండల కమిటీ, వీరవాసన మండల కమిటీ అని మీరు చెప్పండి నాకు. అలాగే నేను మీరు వెంటనే చెప్పక్కర్లా. ప్రస్తుతానికి ఇంకొక పేరు ఇవ్వండి. మీరేం చేస్తారంటే, మీ ముగ్గురు కూర్చొని అందరితో మాట్లాడి, నేను చెప్తాను కదా, పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ నేను వేసి వెళ్తాను. నేను కూర్చుంటాను ప్రతి దాంట్లో, ప్రతి మండలానికి నేను ఇలా కలిసి మాట్లాడతాను అందరితో. మీరు స్థానికంగా ఉండే అనుభవజ్ఞులను కూడా మీరు మాట్లాడండి. మార్పు రావాలని మేము కోరుకుంటాం, మేము ఇలా చేస్తాం. మీరు బలంగా మాట్లాడకపోతే, ఎందుకంటే ప్రతి ఒక్కరు అడ్డంగా దోచేస్తున్నారు, పనులు చేయరు. మనం కానీ కలిసి కట్టుకు మాట్లాడకపోతే, జనసేన వెళ్ళాలంటే మీరు చూసారా పెట్టి ఇట్లాగే వెళ్ళటమే. నేను మిమ్మల్ని చూపిస్తాను బయట మొత్తం, ప్రతి మారుమూల, ప్రతి చోట. ఇప్పుడు ఉద్దానం తీసుకొచ్చింది కూడా మీలాంటి వాళ్ళు, గొప్ప నాయకులు తీసుకురాలేదు. ఉద్దానం కిడ్నీ సమస్య కూడా తీసుకొచ్చింది మీలాగా సెల్ఫీలు తీయించుకోవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. మీలాగే సెల్ఫీలు అవసరం లేదు, అతని ఆశయాలను అర్థం చేసుకున్నాం. అలాంటి గ్రూప్ చాలా తక్కువ మంది, ఒక 10-15 మంది కలిసి ఊరికి దూరంగా ఉండి అక్కడికి వెళ్ళి వచ్చారు. అంటే యువత మారుతుంది చాలా. అంటే ఎవరెవరు చేసిన తప్పులు మనం భరిస్తుంటాం, ఒక నెక్స్ట్ జనరేషన్ భరిస్తాం. అలాగే ఈసారి మనం కరెక్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఆలోచన అంటే, ఇది జరగదు, నిరాశ నిస్పృహలు తీసేద్దాం. నేను మనుషులు మార్పు జరుగుతుందని కోరుకున్నాను. నాకు ఈ స్థాయికి రావడానికి నేను 7వ తరగతిలో డిసైడ్ చేసుకున్నాను పాలిటిక్స్ రావాలి. పాలిటిక్స్ అన్న ఉద్దేశం అంటే ఒక సమాజంలో ఏదైనా పని చేయాలని.
నాకు విసుగుంది చిన్నప్పటి నుంచి. బట్ అది నేను పెంచుకుంటూ వెళ్ళాను, ఎక్కడ తగ్గించుకోవాలి, డైల్యూట్ చేయాలి, వేరే సమస్యలకు డైవర్ట్ చేసుకోవాలి. ఆశయాలు అయితే అసలు నాకు, నా ఆశయాలకు ఎవరు తూట్లు పడవలేరు, చాలా బలంగా నిలబడతాను, వదిలేసుకోగలను. చాలా మిగతా నాయకులందరికీ వదులుకోవడానికి బోళ్ళని ఉన్నాయి, వాళ్ళకి వదులుకోలేని చాలా ఉన్నాయి. వాళ్ళ పదవులు కావాలి, నాకైనా మార్పు కావాలని ప్రతిసారి కూర్చోబెట్టి ప్రతి మనిషికి జనసేన అవసరం అవుతుంది. ఎందుకంటే సమస్యల కోసం నిలబడేది మనమే. మిగతా వాళ్ళకి చేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేస్తే ఇవి వస్తాయి, అవి అవసరం లేదు. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్తే మనుషులు నిలబడతారు. నీకు అంతే, నేను అది నమ్ముతాను. మంచి పని చేయి, మిగతా జరుగుతాయి అంతే. పొలంలోకి నీళ్ళు రావాలి, మనకి మంచి పని చేసుకుంటూ వెళ్దాం. అధికారం ఎందుకు రాదో చూద్దాం. అధికారం కూడా నాకు వ్యక్తిగతంగా మనకేం అవసరం లేదు. మనకు కావాల్సింది విసుగున్నాయి, మనం శుభ్రంగా బతకాలి. బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర, కలెక్టివ్గా అందరి దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తారు. ఆ ట్యాక్స్లు అందరికీ పంచాలి. ఒక్కొక్కరికి ఎక్కడి నుంచి వస్తే 10 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఎలక్షన్ల నుంచి, మళ్ళీ ఎక్కడ పెట్టుబడులు అయిపోయింది రాజకీయాలు. అందుకని ఖచ్చితంగా మార్పు రావాలంటే నేను చెప్పేది యూత్ నుంచే మార్పు వస్తుంది. మీరే మార్పు తీసుకురావాలి. మీరు ఎలా అయితే చిత్తశుద్ధిగా చేశారో నేను అదే నమ్ముతున్నాను, అదే ఆశిస్తున్నాను. ఆర్గనైజేషన్ బిల్డింగ్కి చాలా సహనం కావాలి, చాలా చాలా సహనం. నేను అంత బలంగా కూర్చొని మాట్లాడతాను. మీరు ఒక మాట చెప్పగానే కలిసాం కదా ఈ రోజున, అలా నా ప్రతి గ్రామం కలవాలంటే అది కూడా చెప్తున్నాను మీకు. కాదు నాకు ఒక్కొక్కసారి సాధ్యపడదు. నాలాగా ఆలోచించి గ్రామాల్లో ఉండి మీలాంటి వ్యక్తిత్వం యువత ఉంటే మీరు మాట్లాడండి, పెద్దవాళ్ళని కన్విన్స్ చేయండి, స్థానికంగా కొంచెం రీజనబుల్ నాయకుల్ని కన్విన్స్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే యువతను చూసే వాళ్ళు మాట్లాడతారు. మేము మీతో లేవని చెప్పండి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా శ్రీకాకుళం నుంచి ఎటువైపు వెళ్ళినా, నెల్లూరు దాకా అనంతపురం ఎటు వెళ్ళినా ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉంది. అనంతపురంకి వెళ్ళినా కానీ ఏదర్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు కూర్చుండిపోయి వాళ్ళు కుమ్మక్క అయిపోతారు. మధ్యలో ఎవరైతే నిజంగా న్యాయం జరగాలో వాళ్ళని బెదిరించేస్తూ ఉంటారు. ప్రతి చోట అందరికీ ఇదే కోపం ఉంది. అందుకని జనసేన విల్ బి ద థర్డ్, మూడో ఫోర్స్ ఉండాలి. ఒక జడ్జి కమిటీ వేస్తే సుప్రీంకోర్టు ఏదైనా మనం ఒక బెంచ్ వేస్తే సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉంటుంది. ఇద్దరుంటే కలిసిపోతారు. నువ్వు అది పంచుకో, నేను ఇది పంచుకో. మూడో వాడు ఉంటే అది కుదరదు. ఒక ఒపీనియన్ వేరే ఒపీనియన్ వస్తుంది, అది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక ఒపీనియన్ వేరే ఒపీనియన్ తెలుస్తుంది ప్రజలకు. అలాగే ప్రతి గ్రామంలో కూడా జనసేన షుడ్ బి ద థర్డ్ ఆల్టర్నేటివ్. అదేమైపోతుంది, మూడోగా మనం వెళ్ళకపోతే బలపరచకపోతే అప్పుడు సమస్యల గురించి మాట్లాడి ఈ రోజున అట్లాంటి మూడో ఆలోచన విధానం వచ్చి ఈ రోజున ఉద్దానం సమస్య బయటకు వచ్చింది. ఇంకా న్యాయం జరగలేదు, అది కూడా చెప్తున్నాను. న్యాయం జరుగుతుందని కాదు, వెంటనే అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ రోజున జనసేన కానీ లేకపోతే ఉండవల్లిలో రైతులది ఎకరానికి 60,000 సంపాదిస్తుంది. చిన్న సెంటు 2 సెంట్లు అరెకరం భూమి వాళ్ళకి కావాలి. 58,823 ఎకరాలు సరిపో, ఇంకా కావాలి, ఇంకా 100 ఎకరాలు కూడా కావాలి. మరి దాన్ని మాట్లాడేవాడు వైసీపీ వాళ్ళు మాట్లాడరు, వెళ్ళి టీడీపీ వాళ్ళు ఎలాగ దాన్ని దోపిడీ చేస్తారు. మరి మాట్లాడేవాళ్ళు ఎవరంటే జనసేన లేకపోతే అసలు సమస్య రాదు. ఎంత పోరాటంలో మనం ఎంత విజయం సాధిస్తామంటే అది నా శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది, అది వేరే. కానీ అసలు ముందు సమస్య బయటికి రావడానికి ఇప్పుడు ఈ రోజున మీరు రాగలుగుతున్నారు, ఇక్కడ మాట్లాడగలుగుతున్నారు. జనసేన లేకపోతే మీరు ఏం చేస్తారు, ఒక ఇండిపెండెంట్గా మీరు ముక్కలు వెళ్ళిపోతారు. ఒక 5 రోజులు పోరాటం చేస్తారు, 80 రోజుల తర్వాత మీకు విసుగు వచ్చింది కదా, ఇంకో సంవత్సరం తర్వాత మీకు విసుగు వచ్చే ఇంతేలే జీవితం చెప్పి వదిలేస్తాం. నేను ఎందుకు అందరికీ నేను చెప్పింది అన్యూజువల్ పాలిటిక్స్ చేస్తాను, ఎందుకంటే మర్చిపోయారు ఈ పాలిటిక్స్ అనే దానికి నిజమైన చేయాల్సింది అది మర్చిపోయి కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నాను. విల్ డూ ద రైట్ పాలిటిక్స్. అందుకే మీ అందరు బలంగా ఉండండి. మీరు నాకు గోదావరి జిల్లాను కరెక్ట్ చేసి వెళ్దాం ఫస్ట్. మీ ఆర్గనైజేషన్ మీలాగా నాకు కావాల్సింది ఏంటంటే మీలాగా ఒక జిల్లా కమిటీని పెడతాను, యూత్ కమిటీనే పెడతాను. దాంట్లో మీరు అన్ని మండలాలు మీరు మాట్లాడాను అంటే చెప్పేది మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు మీలాగా సపోజ్ నేను మీ నెంబర్ మీరు ఎవరిని ఇస్తే, నాకు వీరవాసరం మండల కమిటీ ఇస్తే మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి, సపోజ్ నా దగ్గర రావడానికి ఎవరు తెలియదు కదా, గబుక్కని ఎలా ఒకళ్ళు ఉన్నా మిస్ అవ్వచ్చు. అందుకే నేనేమంటానంటే ఇప్పుడు మీలాగా అందరిని కలిపి ఒక 20 మందినో 15 మందినో పెడతాను. ఒక జిల్లా ఓన్లీ ఒక పర్టికులర్ దానికి ఏదో నేమ్ పెడతాను, ఒక కమిటీ పెడతాను. మీ నెంబర్స్ ఇవ్వండి అందరికీ, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీలాగా పనిచేసే వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉంటారు కదా, మీరు మాట్లాడండి, మీరు ఇన్స్పైర్ చేయండి. మీరు అందరూ కలిపి ఎవరికి చెప్తే నా దాకా వస్తే మీకు చెప్తాను. ఇది నేను పర్సనల్గా నేనే ప్రతి జిల్లా వెళ్తున్నానంటే ఇది తెలుసుకోవడానికి. అందుకు ఉత్తరాంధ్ర అలాగే చేశాను. నేను మాట్లాడతాను ప్రతి ఒక్కరితో. మీ నుంచే లీడర్స్ తయారవుతారు. మీ నుంచి డబ్బులు సెకండరీ. ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ డబ్బులు ఉన్నాయి, 1,000 కోట్లు ఉన్నాయి. జగన్ గారికి 1,000 కోట్లు ఉన్నాయి. ఏం చేస్తారు డబ్బులు? మరి గెలవరా మీరు? అందుకని డబ్బే గెలిపేవద్దు. డబ్బు అహంకారం వస్తుంది, డబ్బు తలపొగరు వస్తుంది. ఆ తలపొగరిని అహంకారాన్ని తీసేద్దాం మనం పోరాటంతో. అందుకని మీరు ఒకసారి మాట్లాడి చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.